చంపేసి డోర్ డెలివరీ ఇస్తా, మిమ్మల్ని చంపేస్తా. నా ఎస్సీలు కాబట్టి నాకే హక్కు ఉంది, నా బీసీలు కాబట్టి నేనేమి మీకు ఇవ్వను. కానీ నన్ను నమ్మండి, ఇతను మామూలుగా అంటున్నాడు. తల్లిని చూసుకున్నాడా? తల్లిని కుర్చీలో కూర్చుంటే లాగేసాడా లేదు? తల్లిని ఉపయోగించుకున్నాడా లేదు? తల్లిని చెల్లెల్ని ఉపయోగించుకున్నాడా లేదా? చిన్నమ్మ తాళి తెంచేశాడా లేదా? తమ్ముళ్ళు తెంచాడా లేదా అని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి వేరే వాళ్ళ గురించి మాట్లాడతాడు విశ్వసనీయత అని. ఇతను మామూలు బిడ్డ కాదు, రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ. యామారితే రాష్ట్రమే నాశనం అయిపోతుంది. ప్రారంభమైంది అప్పుడే. దీనికి ఆపరేషన్ అవసరమా లేదా? ఈ క్యాన్సర్ గడ్డని తీసేయాలా లేదా? వదిలించుకోవాలా లేదా? సిద్ధమా? మీరు సిద్ధమైతే ఏం చేయాలి? చిత్తుగా ఓడించాలి. అవునా కాదా? ఓడిస్తామని చప్పట్లు కొట్టండి. తమ్ముళ్ళు ఒకటి అడుగుతున్నా, ఇక్కడ ఉన్నారు మన తమ్ముళ్ళందరూ. మీ అందరికీ ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండరు జనవరిలో 5 అయిపోయినాయి. జనవరిలో ఇంకొకే జనవరి మిగిలింది. వస్తాయని నమ్మకం ఉందా మీకు? మళ్ళీ ఉద్యోగం కావాలంటే, జాబు రావాలంటే, వినపడలా, జాబు రావాలంటే అది మన సత్తా, అది మన బ్రాండ్. ఒకటే యువతకు చెప్తున్నా, నా సైన్యం యువత. ఎక్కడికి పోయినా చూస్తున్నా యువతని. ఆకాశానికి ఎగురుతున్నారు మా తమ్ముళ్ళు. పిల్లలు కూడా టీనేజర్ పిల్లలైతే పరిగెత్తా వస్తున్నారు నాతో. తల్లిదండ్రులు కూడా నమ్మకం భుజాల పైన ఎక్కించుకొని తెలుగుదేశం పార్టీ జెండా ఊపుతూ, నా పిల్లల భవిష్యత్తు నీదే చంద్రన్న, చూసుకోమని చెప్తున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది.